శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ కొమ్మెర వెంకట సుబ్బయ్య గారు రాసిన తాళం చెవి అనే కథను విందాం. ఈ కథ 15 మార్చి 2026న ఈనాడు ఆదివారం సంచికలో ప్రచురితమైన కథ. ఇక కథలోకి వెళ్దాం. లక్ష్మమ్మ బొటనివేలుని నీలిసిర ఇంక్ ప్యాడ్లో అదిమింది. వణుకుతున్న ఆ వేలుని కాగితం మీద గట్టిగా నొక్కింది. ఆ వణుకు కాగితం మీద స్పష్టంగా కనిపిస్తోంది. అది వేలుముద్ర కాదు, ఒక జీవితకాలపు నిరీక్షణ అక్కడ ముద్రించబడింది. ఇంత డబ్బా అంటున్న ఆమె గొంతు పెగల్లేదు. బకాయిలు మొత్తం చూసి ఆమె కళ్ళు విప్పారాయి. మీదే అమ్మా, ఇది మీ హక్కు, ఇప్పుడు దీన్ని ఎవ్వరూ ఆపలేరు అని కల్పన నవ్వింది. నరసింహారావు ఆమె ముఖం చూస్తూ ఉండిపోయాడు. అప్పటి వరకు ఆమె ముఖంలో ఉన్న అనుమానం మంచులా కరిగిపోయింది. కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నా ఆమె వాటిని తుడుచుకోలేదు. అవి దుఃఖం నుండి వచ్చినవి కాదు, ఇన్నేళ్ల భారమంతా దిగిపోయిన ఆనందం నుండి వచ్చినవి. ఈ క్షణం కోసమే గత వారం రోజులుగా 200 కిలోమీటర్లు తిరిగాడు. ఎండిన పొలాల మధ్య, మట్టి రోడ్ల మీద ఎవరికీ పట్టని ఒక జీవితాన్ని వెతుకుతూ తిరుగుతూనే ఉన్నాడు. అంతా మొదలైంది ఒక పాత ఫైల్తో. వారం క్రితం పెన్షన్ విభాగం రికార్డుల గదిలో వేసవికాలపు ఎండ, పెంకుల పైకప్పు కింద పేరుకుపోయిన వేడి, పాత ఫైళ్ల మధ్య చిక్కుకున్న మగ్గిన వాసన నరసింహారావుకి కొత్తేమీ కాదు. కడపలోని ప్రాంతీయ పింఛన్ కార్యాలయంలో అసిస్టెంట్ పెన్షన్ అధికారిగా పనిచేస్తున్నాడు అతను. ఎంతోమంది వృద్ధులైన పెన్షనర్ల జీవితాలకు ఆర్థిక భరోసా ఇచ్చే బాధ్యత అది. 20 ఏళ్ల సర్వీసులో ఓ నిర్లిప్త వాతావరణానికి అలవాటు పడిపోయాడు. కానీ ఈ ఉదయం ఆ గదిలో కనిపించిన ఒక ఫైలు అతని ఆ అలవాటుని కదిలించింది. ఫైల్ తెరిచాడు. పెన్షనర్ పేరు వెంకట్రామయ్య. ఏదో చిన్న కంపెనీలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. పింఛను 10 సంవత్సరాలు నిరాఘాటంగా పంపిణీ అయ్యి మరో 10 సంవత్సరాలుగా నిష్క్రియగా పడి ఉంది. జీవిత ధృవీకరణ పత్రం అందలేదు, అందుకే పెన్షన్ నిలిపివేయబడింది అని నోటుంది. 10 సంవత్సరాలుగా ఏ ఫాలోఅప్ లేదు. అతనికి తన ప్రొబేషన్ కాలంలో ఒక సీనియర్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఇవి ఫైళ్లు కాదు రావ్, ఇవి మానవ జీవితాలు అన్న ఆ సీనియర్ ఇప్పుడు రిటైర్ అయ్యాడు. కానీ అతని మాటలు నరసింహారావు మనసులో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. మర్నాడు ఉదయం నరసింహారావు తన టీంని ఛాంబర్లోకి పిలిచాడు. వచ్చిన వాళ్లు 3: సూపర్వైజర్ వెంకటేషు, క్లర్క్ కల్పన, డేటా ఎంట్రీ ఆపరేటర్ రాజేషు. తన టేబుల్ మీద ఉంచిన ఫైల్ని వారికి చూపిస్తూ, ఈ కేసు చూడండి, పెన్షనర్ వెంకట్రామయ్య. 10 సంవత్సరాల వరకు పెన్షన్ పంపిణీ జరిగింది, తర్వాత ఆగిపోయింది. ఇన్ని రోజులుగా దీని గురించి ఒక్క ఫాలోఅప్ కూడా జరగలేదు అన్నాడు. వెంకటేష్ అడ్డు తగిలాడు. సార్, లైఫ్ సర్టిఫికెట్ ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన బాధ్యత పెన్షనర్కి ఉంటుంది కదా, అది ఇవ్వకపోయినట్లయితే పెన్షన్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. పైగా సార్, ఇలాంటి పెండింగ్ కేసులు 100ల్లో ఉంటాయి. ఒక్కొక్క దాని వెనక పడితే మన రోజువారీ పని ఎవరు చేస్తారు అని అడిగాడు. నరసింహారావు వెంకటేష్ వైపు తీక్షణంగా చూశాడు. ఆయన ఇవ్వలేదు సరే, ఇన్ని రోజులుగా ఫాలోఅప్ చేసి ఆ పెన్షనర్ ఏమయ్యాడో కనుక్కోకపోవడం మన తప్పు కాదా? మీ సొంత మనుషులకు పెన్షన్ ఇలా 10 ఏళ్లు ఆగిపోతే మీకెలా అనిపిస్తుంది అన్నాడు నరసింహారావు. వెంకటేష్ గొంతులో మాటలు నిలిచిపోయాయి. గదిలో నిశ్శబ్దం అలముకుంది. ఇదిగో ప్లాను అన్నాడు నరసింహారావు. వెంకటేష్, వెంకట్రామయ్య బ్యాంక్ అకౌంట్ ఉన్న స్టేట్ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ని సంప్రదించి ఖాతా నుండి ఏవైనా లావాదేవీలున్నాయేమో చూడు. కల్పన, వీలైతే ఆ గ్రామ పోస్ట్ మాస్టర్తో మాట్లాడు, ఏదైనా ఆచూకీ దొరకచ్చు. రాజేష్, నువ్వు ఫీల్డ్ కిట్ సిద్ధం చేసుంచు. మనకు ఎలాంటి ఫలితం రాకపోతే ఈ వీకెండ్ మనం ఆ గ్రామానికి వెళ్తున్నాం అన్నాడు నరసింహారావు. సార్, కల్పన మెల్లగా అడిగింది. అతను బతికే ఉంటాడని మీరు నమ్ముతున్నారా నిజంగా అని. నరసింహారావు ఒక్క క్షణం ఆగి, బతికున్నాడో లేదో కనుక్కోవడం మన బాధ్యత. ఒకవేళ బతికి లేకపోయినా ఆయన మీద ఆధారపడిన ప్రాణం ఏదైనా ఆశగా ఎదురు చూస్తుందేమో తెలుసుకోవాలి కదా అన్నాడు. సూపర్వైజర్ వెంకటేషు,
కల్పన నరసింహారావు చెప్పిన విధంగా ప్రయత్నించి చూశారు. బ్యాంక్ మేనేజర్ గాని పోస్టాఫీస్ వ్యక్తులు కానీ ఫోన్లో అందుబాటులోకి రాలేదు. ఈలోగా నరసింహారావు విషయాన్ని తన పై అధికారికి నివేదించి ఫీల్డ్ విజిట్ చేసి నివేదిక సమర్పిస్తాం అని అనుమతి తీసుకున్నాడు. శనివారం తెల్లవారుజామున 5 గంటలకి బయలుదేరారు. కడప నుండి కర్నూలు జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి రమారమి 200 కిలోమీటర్ల ప్రయాణం. కారు కర్నూలు జిల్లా సరిహద్దు చేరుకునేసరికి వేడిగాలులు కిటికీల్లో నుండి నిప్పులు రాల్చసాగాయి. మధ్యాహ్నం 1 గంటకి ఆ గ్రామం చేరుకున్నారు. పెంకుటిళ్ళు, వాలిపోయిన మట్టి గోడలు, రంగు చెదిరిన ఎన్నికల పోస్టర్లు. ఆ ఊరు కూడా ఎండలో అలసిపోయి కళ్ళు మూసుకున్నట్టు నిశ్శబ్దంగా పడుంది. పంచాయతీ కార్యాలయం తెరిచే ఉంది. సర్పంచ్ నడివయసు మనిషి. నరసింహారావు తనని తాను పరిచయం చేసుకుని వెంకట్రామయ్య గురించి చెప్తారా సర్పంచ్ గారు అని అడిగాడు. పింఛను, ఫైలు, దానిలోని ఫోటో చూపించాడు. సర్పంచ్ ఒక్క క్షణం చూశాడు. హా మనిషా, మంచి మనిషి, చచ్చిపోయి చాలా కాలమైందే. హెంచుమించు 10 ఏండ్ల కిందే పోయాడు బాబు. ఆ తర్వాత ఆ ఇల్లాలి సంగతి తెలవదు. పిల్లలు లేని కొంపాయే అంటున్న సర్పంచ్ మాటలు విని నరసింహారావు గుండె ఒక్కసారిగా బరువెక్కింది. 10 ఏళ్ల క్రితమే చనిపోయాడు అంటే ఇన్నాళ్ళు ఆ భార్య ఒంటరిగా. ఆయన భార్య ఎక్కడికి పోయిందో ఏవైనా మీకు తెలుసా అని అడుగుతున్న నరసింహారావు గొంతులో ఆతృత. సర్పంచ్ భుజాలెగరేశాడు. అది తెలవదు బాబు. పిల్లలు లేకపోవడంతో అత్తారింట్లో ఉండలేకపాయే. దాయాదులు 6 తోడికోడళ్ల పొడాగిట్టక ఎప్పుడూ తగులే. గ్రామంలో కనిపించిన మరికొందరిని అడిగి చూశారు. వెంకట్రామయ్య కుటుంబం ఆచూకీ తెలుస్తుందేమో అని. ఒక ముసలావిడ ఆ ముసల్ది ఎప్పుడో పోయిందనుకుంటా బాబు అని జాలిగా చెప్పింది. ఆ మాటతో కల్పన నరసింహారావు వైపు చూసింది. ఆమె కళ్లల్లో ఇంక వెతకడం అవసరమా సార్ అన్న ప్రశ్న కనిపిస్తోంది. ఎవరో ఒకరు అనుకుంటా అని చెప్పినంత మాత్రాన నిజమైపోతుందా? బ్యాంకుకి పోస్టాఫీసుకి వెళ్దాం, ఏదైనా ఆధారం దొరక్కపోదు అన్నాడు నరసింహారావు దృఢంగా. నరసింహారావు తన బృందంతో మండల కేంద్రంలోని బ్యాంకుకు వెళ్లి మేనేజర్ని కలిశాడు. మేనేజర్ మొదట పాత రికార్డులు వెతకడానికి సమయం పడుతుందని, కంప్యూటరైజేషన్కి ముందు లెడ్జర్లు స్టోర్ రూంలో ఉంటాయని నిరాసక్తంగా చెప్పాడు. నరసింహారావు ఓపిగ్గా నచ్చచెప్పి మేనేజర్తో కలిసి పాత లెడ్జర్లు వెతికించాడు. 10 ఏళ్లుగా ఖాతాలో ఎటువంటి లావాదేవీలు లేవు అని మేనేజర్ తేల్చేశాడు. ఆ మాట వినగానే నరసింహారావు మనసులో ఒక నీడ. నిజంగానే వెంకట్రామయ్య, ఆయన భార్య కూడా చనిపోయిందా? కానీ వెంటనే తనను తాను సంభాళించుకున్నాడు ఈ ఆలోచన నుంచి. లావాదేవీలు లేవంటే చనిపోయారని కాదు, పింఛను ఆగిపోయాక బ్యాంకుతో పనుండదు కదా అని సర్ది చెప్పుకున్నాడు. వెంకట్రామయ్య ఊరు మరీ కుగ్రామం కావడంతో అక్కడ పోస్టాఫీస్ కూడా లేదు. మండల కేంద్రంలోని పోస్టాఫీసే వారి ఊరికి పోస్టాఫీస్ కూడా. అందుకే అక్కడి పోస్టాఫీస్లో వివరాలేమైనా తెలుస్తాయేమో అని అటువైపుగా పయనం సాగించారు. అక్కడ ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఒక పాత పోస్ట్ మ్యాన్ వెంకట్రామయ్య పేరు వినగానే గుర్తుపట్టాడు. వెంకట్రామయ్య నాకు సావాసగాడే, నాది కూడా అదే ఊరు బాబు. ఆయన పోయాక భార్య తన తమ్ముడింటికి పోయిందని విన్నాను. పత్తికొండ దగ్గర ఏదో ఊరు అన్నాడు ఆయన. నరసింహారావు ఒక్కసారిగా నిటారుగా నిలబడ్డాడు. భార్య బతికే ఉంది. తమ్ముడు పేరు తెలుసా అంటూ పెన్ను తీశాడు. శంకరప్ప అనుకుంటా, కానీ ఏ ఊరో సరిగ్గా తెలవదు బాబూ అన్నాడు ఆయన. వారు బయటికొచ్చారు. ఎండ నేలను కాల్చేస్తోంది. కల్పన మెల్లగా అంది, సార్, పెన్షన్ ఫైల్ని మరోసారి చూడండి, ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అన్నది. కనీసం ఆమె ఆధార్ కాపీ కూడా ఈ పాత ఫైల్లో లేకపోయే నిట్టూర్పుతో అన్నాడు నరసింహారావు. ఈ అన్వేషణ ఎలా సాగించాలో అన్న ఆలోచనలతో బృందమంతా సతమతమవుతోంది. పత్తికొండవే వెళ్దాం అన్నాడు నరసింహారావు దృఢంగా. ఆ శంకరప్ప దొరికే వరకు మనం వెతుకుతూనే ఉండాలి అన్నాడు. ఆ తర్వాత పత్తికొండకు సమీపంలో గ్రామాలు తిరుగుతూ శంకరప్ప, లక్ష్మమ్మల గురించి వాకబు చేస్తూ ప్రయాణిస్తున్నారు.
మొదటి గ్రామంలో ఎవరికీ తెలీదు. రెండో గ్రామంలో ఒకరు శంకరప్ప అనే పేరు ఇన్నట్లుంది గాని అని సందేహంగా చెప్పి ఊరుకున్నారు. మూడో గ్రామంలో కూడా ఫలితం లేదు. ప్రతి గ్రామంతోనూ నిరాశ పెరుగుతోంది. వెంకటేషు, సార్, చీకటి పడుతోంది అన్నాడు మెల్లగా. ఆ మాటలో వెనక్కి వెళ్దామా అనే సూచనుంది. ఇదే చివరి గ్రామం అన్నాడు నరసింహారావు. నాల్గవ గ్రామంలో ఒక అంగడి దగ్గర ముసలాయన చెప్పాడు. శంకరప్ప, అవును బిడ్డా, వాడి ఇల్లు ఆ సందు కట్టకడను ఉంది గదా, శానా పాత ఇల్లు. అక్కడ వాడి ముసలి తోబుట్టువు ఉంటారు పోండ్రి అన్న మాటలు వినగానే ముసలి తోబుట్టువు లక్ష్మమ్మ అనుకున్నాడు నరసింహారావు. కారులో అందరి ముఖాల్లో ఒక్కసారిగా వెలుగు. రాజేష్ మొదటిసారి సార్ అని ఆనందంగా అరిచాడు. కల్పన చేతులు జోడించి ఊపిరి పీల్చుకుంది. వెంకటేష్ కూడా అతనికే తెలియకుండా ముందు కొంగి ఎక్కడ తాత ఆ ఇల్లు అనడిగాడు ఆతృతగా. నరసింహారావు బృందమంతా వడివడిగా అక్కడికి చేరుకుంది. ఆ ఇల్లు చిన్నగా ఏ గాలికైనా కూలిపోయేట్టుగా కనిపిస్తోంది. అక్కడక్కడా బీటలు వారిన గోడలు, ప్లాస్టిక్ సంచులతో కప్పిన పైకప్పు. ఒక పిల్లాడు తలుపు దగ్గర నిలబడి చూస్తున్నాడు. నరసింహారావు మెల్లగా అడిగాడు, బాబూ, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని. ఆ మాట వినడంతోనే పిల్లాడు లోపలికి పరిగెత్తాడు. కొన్ని క్షణాల తర్వాత ఒక వృద్ధురాలు బయటికొచ్చింది. ఆమె సన్నగా వృద్ధాప్యపు ఛాయలతో కుంచించుకుపోయి ఉంది. జుట్టు తెల్లగా, చీరరంగు వెలిసిపోయి చేతులు సన్నగా వణుకుతున్నాయి. ఆ చేతులు చూసిన నరసింహారావు మనసు ఒక్కసారిగా 25 సంవత్సరాల వెనక్కిపోయింది. అమ్మ సుబ్బమ్మ. పొలం పని చేసి చేసి అరిగిపోయిన చేతులు. నాన్న చనిపోయినప్పుడు అతనికి 15 సంవత్సరాలు. అత్తింటి వాళ్ళు నోరులేని మనిషి అని రావలసిన ఆస్తిని కాజేశారు. బంధువులు దూరంగా జరిగిపోయారు. అమ్మ ఒంటరిగా నిలబడింది ఆకలితో, అవమానంతో. కానీ ఏ రోజు ఓడిపోలేదు. ఆమె శ్రమకు ప్రభుత్వ పింఛను పథకం కాస్త ఆసరా అయ్యింది. ఆ కొద్దిపాటి డబ్బే ఆమెకు సమాజంలో ఒక గౌరవాన్ని, బతకగలనన్న ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఎదురుగా నిలబడిన ఈ లక్ష్మమ్మ మరో సుబ్బమ్మే. నరసింహారావు మృదువైన కంఠంతో అడిగాడు, అమ్మా, మీరు లక్ష్మమ్మగారా, వెంకట్రామయ్య గారి భార్య అని అడిగాడు. ఆమె ఒక్కడుగు వెనక్కి వేసింది. ఏం చేయడానికొచ్చారు? నాకేం గొడవ లేదే, నేను ఇక్కడ మా తమ్ముడింట్లో ఉంటున్నా అంతే అన్నది ఆమె భయంగా. గొడవ కాదమ్మా అన్నాడు నరసింహారావు ఆమెకి అర్థమయ్యేలా. మేము పింఛన్ ఆఫీస్ నుండి వచ్చినాం, మీ పింఛను గురించి మాట్లాడాలి అన్న మాటలు విన్నాక కూడా ఆమె ముఖంలో అనుమానం తగ్గలేదు, ఇంకా పెరిగింది. నా పెనిమిటి పోగానే అది ఆగిపోయింది నాయనా. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎందుకొచ్చారు? ఏదైనా తిరిగి కట్టమంటారా అంటున్న ఆమె గొంతులో భయం. నరసింహారావుకి ఆ మాటలు గుండెల్లో గుచ్చుకున్నాయి. 10 ఏళ్లుగా ఎవరూ పట్టించుకోని ఈ ముసలావిడికి సర్కారంటే భయం, అధికారులంటే మోసం అనే అనుభవం ఆమెది. ఒక్క క్షణం తన తల్లి సుబ్బమ్మ మొహం కదిలింది మనసులో. తిరిగి కట్టమని కాదమ్మా అన్నాడు ఓపికగా. మీ పెనిమిటి చనిపోయిన తర్వాత మీకు కూడా పింఛను వచ్చే హక్కుంది తల్లి అన్న నరసింహారావు మాటలు వింటూ ఆమె వణుకుతున్న చేతులతో ఆ పాత ఇంటి తలుపుని పట్టుకొని నిలబడుంది. అక్కడున్న పిల్లాడితో, రేయ్, బేగిపోయి శంకరప్పను పిలుచుకురా పో అని చెప్పింది. కొన్ని నిమిషాల తర్వాత శంకరప్ప వచ్చాడు. 70 ఏళ్ల మనిషి, అలసిన ముఖం. అధికారులని చూసి ఒక రకమైన భయంతో, ఏమైంది బాబూ అని అడిగాడు. మీ బావగారికొచ్చే పింఛను ఆయన చనిపోయిన తర్వాత మీ అక్కగారికి వస్తుంది. దాని గురించి మాట్లాడ్డానికే మేము ఆఫీస్ నుండి వచ్చాము. 10 ఏళ్ల బకాయిలతో సహా లక్ష్మమ్మకు పింఛను నెలనెలా వస్తుంది జీవితాంతం. దానికి కొన్ని పత్రాలు కావాలి అని చెప్పాడు నరసింహారావు. శంకరప్పకు అర్థం చేసుకోవడానికి ఒక్క క్షణం పట్టింది. 10 ఏళ్ల బకాయిలా అన్నాడు నెమ్మదిగా. అవును అని చెప్పాడు నరసింహారావు. శంకరప్ప గొంతు పూడుకుపోయింది. బాబూ, మా అక్క 10 ఏండ్లు శానా కష్టపడింది. ఇది ఇన్నంక మనసు కుదుట పడతాంది అన్నాడు నెమ్మదిగా. కళ్ళు తడిశాయి. శంకరప్ప లక్ష్మమ్మ వైపు చూశాడు. ఆమె ఇంకా తలుపు పట్టుకునే నిలబడుంది నమ్మలేనట్టు.
మా వాళ్ళు నన్ను మెట్టింటి నుండి తోలేశారు. అదృష్టం లేనిదాన్నని అపవాదేశారు. నా తమ్ముడి పంచన బతుకుతున్నా బాబూ, కానీ ఇక్కడ కూడా చాలా కష్టంగా ఉంది అంది లక్ష్మమ్మ. ఆమె కళ్ళు నేలని చూశాయి. నేను మా వాడికి మోపైపోయిన్నా అని నాకు తెలుసు అంటున్న ఆమె మాటలకు అడ్డం పడుతూ, మీరు భారం కాదమ్మా అన్నాడు నరసింహారావు. మీకు పింఛను పొందే హక్కుంది అని ఆగాడు. లక్ష్మమ్మ పెదవులు కొంచెం కదిలాయి. ఆమె కళ్ళల్లో వెలుగు. ఇంతకాలం ఎవరూ చెప్పని ఓదార్పు మాట విన్నట్టు ఉంది. వారు అవసరమైన పత్రాల కోసం వాకబు చేశారు. తుప్పుపట్టిన ట్రంకు పెట్టెలో భద్రంగా దాచి ఉంచిన పాత మరణ ధృవీకరణ పత్రం వెంకట్రామయ్యది దొరికింది. 10 ఏళ్లుగా పెన్షన్ ఆగిపోవడానికి కారణమైన అసలు తాళం చెవి ఆమె దగ్గరే ఉంది. కానీ అది ఏ తాళానికి పనికొస్తుందో తెలియని అమాయకత్వం ఆమెది. ఆ కాగితం విలువ తెలియక ఇన్నాళ్లు పాత పెట్టెలో దాచేసింది. నరసింహారావు వివరాలన్నీ సరిపోల్చాడు. అన్నీ సరిగ్గా ఉన్నాయి. లక్ష్మమ్మగారు, మీరు ఒకసారి మా ఆఫీసుకి రాగలరా అని అడిగాడు నరసింహారావు. లక్ష్మమ్మ అటు ఇటు చూసింది. ఆఫీసులో నాకేం పని బాబూ అని అమాయకంగా అడిగింది. నరసింహారావు నవ్వాడు. కంగారు పడాల్సిందేమీ లేదు తల్లి. మా పై అధికారి గారి చేతుల మీదుగా మీకు పింఛను పత్రాలు బకాయిలు ఇప్పిద్దామని అన్నాడు. ఆమె తల ఊపింది. అప్పుడు మొదటిసారిగా ఆ బోసినోటి మూలన ఒక చిరునవ్వు చిగురించింది. క్షణకాలం మెరిసి మాయమయ్యే మెరుపులా కాకుండా చిరకాలంగా మూసుకుపోయిన తలుపు సందు నుండి ప్రసరించే కాంతిరేఖలా ఆ నవ్వు నరసింహారావు హృదయాంతరాళాల్లోకి ఒలికింది. పత్రాలన్నీ తీసుకొని వారు తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. కారులో నిశ్శబ్దం ఆవరించింది. వెంకటేష్ మనసులో లక్ష్మమ్మ ఇల్లు, ఆమె దీనమైన చూపులే మెదులుతున్నాయి. ఒక అధికారిగా తన సంతకం కోసం ఇన్నాళ్ళు ఒక జీవితం వేచి ఉందని గుర్తించగానే అతనిలో ఏదో తెలియని బరువు. సార్, ఇన్నాళ్ళు ఫైళ్లను కేవలం కాగితాలుగానే చూశాను. వాటి వెనక మనుషుల జీవితాలున్నాయని ఈరోజే తెలిసింది. ఆవిడ పెన్షన్ పని నేను దగ్గరుండి చూసుకుంటాను సార్ అన్నాడు వెంకటేష్ ఆర్ద్రంగా. నరసింహారావు చిరునవ్వుతో అతని భుజం తట్టాడు. బయట సూర్యుడు కొండల వెనక్కి జారుతున్నాడు. ఆకాశం నారింజ రంగులోకి మారుతుంటే బృందం అంతా తృప్తి నిండిన కళ్లతో ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. మంగళవారం ఉదయం లక్ష్మమ్మ ఆఫీస్కొచ్చింది సోదరుడు శంకరప్ప తోడుగా. మొదటిసారిగా ఆ ఆఫీసు వాతావరణం చూసి ఆమె బిగుసుకుపోయింది. పింఛను ఆఫీసు వెయిటింగ్ హాలు, నెంబర్లు పిలిచే స్పీకర్ల హోరు, ఫైళ్లతో పరుగులెత్తుతున్న క్లర్కులు, పాత కుర్చీల వరసలు, ఇవన్నీ ఆమెకి ఒక పెద్ద అరణ్యంలా తనను మింగేసేంత భీతిని కలిగిస్తున్నాయి. నరసింహారావు ఆమెను తన డెస్క్ దగ్గరికి తీసుకెళ్లాడు. భయపడకండమ్మా, ఇక్కడ మీ పనే అందరికంటే ముఖ్యం అని భరోసా ఇచ్చాడు. ప్రక్రియ వేగంగా మొదలైంది. పాత రికార్డుల వెరిఫికేషన్, వెంకట్రామయ్య మరణ ధృవీకరణ పత్రం నమోదు జరిగింది. ఆధార్ అప్డేట్ చేసి కుటుంబ పింఛను ఫారాలు సిద్ధం చేశారు. ప్రతి అడుగులోనూ కల్పన ఆమె పక్కనే ఉండి సరళమైన తెలుగులో వివరిస్తోంది. ఎప్పుడూ కుంటి సాకులు వెతికే సూపర్వైజర్ వెంకటేష్ ఈసారి నిశ్శబ్దంగా, అత్యంత చురుకుగా ఫైలుని ముందుకు కదిలించాడు. ఫారాల మీద వేలిముద్ర వేయాల్సొచ్చినప్పుడు లక్ష్మమ్మ వేళ్లు వణికాయి. కల్పన ఆత్మీయంగా ఆమె ముడతలు పడిన చేయి పట్టుకొని స్టాంప్ ప్యాడ్ వైపు నడిచింది. నెమ్మదిగా అమ్మా, తొందరేం లేదు అని ధైర్యం చెప్పింది. చివరకు ఆ కీలకమైన ఉత్తర్వు వచ్చింది. కుటుంబ పింఛన్ మంజూరైంది. 10 సంవత్సరాలు బకాయిలతో కూడిన ఆ చెక్కుని పై అధికారుల చేతుల మీదుగా లక్ష్మమ్మ అందుకుంది. ఇక్కడ మీ ఎడమ చేతి వేలిముద్ర వెయ్యండమ్మా అన్నాడు నరసింహారావు. చెక్కుని స్వీకరించింది అన్నదానికి గుర్తుగా. ఆ వేలిముద్ర కథ మొదట్లో మనం చూసిన అదే వేలిముద్ర. కానీ ఇప్పుడు ఆ వణుకు వెనకాల 10 ఏళ్ల ఒంటరితనం, 3 గ్రామాల అన్వేషణ, ఎండిన రాయలసీమ దారులు, ఒక అధికారి పట్టుదల, ఇవన్నీ కనిపిస్తున్నాయి. కొంతసేపటి తర్వాత ఆమె చాలా మెల్లగా అంది, మీరు మంచి మనుషులు బాబూ. నన్ను అందరూ చివరికి ఆ దేవుడు కూడా మరిచిపోయాడు అనుకున్నాను అంటున్న ఆమె మాటలో సన్నని ఆనందంతో కూడిన వణుకు. నరసింహారావు గొంతు సర్దుకున్నాడు. మిమ్మల్ని మేము మర్చిపోలేదమ్మా.
కాకపోతే గుర్తించటానికి కాస్త ఆలస్యమైంది. అది మా తప్పు. మమ్మల్ని క్షమించండి అన్నాడు గంభీరంగా. వెయిటింగ్ హాల్లో వేరువేరు పనుల మీద వచ్చిన ఇతర వ్యక్తులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. 10 ఏళ్ల పింఛను బకాయిలతో సహా మంజూరు కావడం అంటే మామూలు విషయం కాదు అని వారిలో కొందరు గుసగుసలాడుకుంటున్నారు. లక్ష్మమ్మ వెళ్ళడానికి లేచింది. తలుపు దగ్గర ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి నరసింహారావు వైపు చూసింది. నాలాగే మిగిలినోళ్ళకు కూడా సాయం చేయండి బాబూ, మీరు 100 ఏళ్లు సల్లగుండాలా అంటూ ఆశీర్వచనాలతో దీవించింది. నరసింహారావు ఒక్క క్షణం మౌనంగా ఉండి వినమ్రంగా తలూపాడు. ఆమె వెళ్తుంటే కిటికీ గుండా చూశాడు. ఆమె అడుగులు ఇప్పుడు మునిపటి కంటే స్థిరంగా ఉన్నాయి. తన జీవితానికి రక్షణ ఇచ్చే డాలులా ఆ అధికారిక ఉత్తర్వును గట్టిగా గుండెలకు అదిమి పట్టుకొని ఆమె జనారణ్యంలో కలిసిపోయింది. ఆమె మాటలు చెవుల్లో మారుమోగుతుండగా నరసింహారావు లేచాడు. రికార్డుల గదివైపు నడిచాడు. ఆ గదిలో ఇంకా ఎన్ని ఫైళ్లు ఇలా మరుగున పడిపోయున్నాయో, ఎన్ని జీవితాలు ఆశగా ఎదురుచూస్తున్నాయో. అతను తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టాడు. మరో పోరాటానికి నాంది పలుకుతున్నట్టుగా ఉంది అతని అడుగుల్లో ఉత్తేజం. సమాప్తం. ఇదండి కథ. ఎంతసేపు ప్రభుత్వోద్యోగులు లంచం తీసుకుంటారు, పనులు సరిగ్గా చేయకుండా తిప్పించుకుంటారు లాంటి మాటలే మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. కానీ నిజంగా ఇలాంటి అధికారులు కూడా ఉంటారా అంటే ఉంటారు. చెడ్డ ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఎంత తొందరగా విస్తృతంగా విషయాలు వ్యాప్తి చెందుతాయో మంచి వాళ్ల గురించి మాట్లాడుకోవడానికి ఎందుకో చాలామంది ముందుకు రారు. ఎప్పుడూ చెప్తున్నట్టుగానే ప్రపంచమంతా చెడ్డవారితో నిండిపోయింది అనే వ్యతిరేక భావాలతో ఉండద్దు. మీకంటూ ఎవరైనా ఒక్క మంచివాళ్లు కనిపించినా వాళ్ల గురించి నలుగురికి చెప్పి ఆశావహ దృక్పథాన్ని పెంచేదానికి ట్రై చేయండి. కనీసం ఇలాంటి వాళ్ళని ఉదాహరణగా తీసుకొని మరికొంతమంది ఉన్నత విలువలతో పనిచేయడానికి ముందుకొస్తారు కదా. ఆలోచించండి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన ఇలాంటి మంచితనం మూర్తిభవించిన వాళ్ళెవరైనా ఉంటే వాళ్ల గురించి తప్పకుండా కమెంట్ చేయండి. మరిన్ని సామాజిక, సందేశాత్మక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.